చేసిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తున్నావా? పోవే. మళ్ళీ సారీ చెప్పు. ఐఎమ్ సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇలా చేయను. నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. ప్రామిస్ మమ్మీ. నా ఆనందం, బాధ, కోపం, కన్నీరు అన్నీ నువ్వేరా. నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను కొట్టినందుకు లోపల నేనెంత బాధపడుతున్నానో తెలుసా? నువ్వు ఒక్క క్షణం దూరం అయినా నేను భరించలేను. నువ్వు కనిపించిన కొద్దిసేపటికే నా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. ఇంకెప్పుడు నన్ను వదిలి అలా వెళ్ళకు సిరి. నో మమ్మీ, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఐఎమ్ సారీ మమ్మీ అండ్ ఐఎమ్ లవ్ యూ మమ్మీ. హలో మేడం, ఇలా ప్రేమలతోనే కడుపు నింపేస్తారా లేక భోజనం పెట్టే ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? అయ్యో మర్చిపోయానండి. సిరిని తీసుకెళ్లి పడుకోపెట్టొస్తాను. ఈలోపు మీరు ఫ్రెష్ అయ్యండి. రా. సిరి, నన్ను వచ్చి తీసుకువెళ్ళవా? సిరి, నా దగ్గరికి రా. హనీ, 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 నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏం జరిగింది? పాప ఎక్కడికి వెళ్ళిందో చెప్పకపోయేసరికి అంజనమ్మ గారు పాపను కొట్టేశారు. నేను చూసినవి కాదురా, నేను చూడని విషయాలు చెప్పు. అవునమ్మా, అర్జున్ బాబు గారు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్ళావని సిరిని అడిగారు. సిరి నా గురించి ఏమైనా చెప్పిందా? లేదమ్మగారు, ఆ బొమ్మ కోసం బయటికి వెళ్ళానని చెప్పింది. గుడ్. అంటే సిరి పూర్తిగా నన్ను నమ్మిందన్నమాట. అదేమో నాకు తెలియదు కానీ మీరింకా ఆ పాపను కలవాలనుకోవడం మంచిది కాదనిపిస్తోంది. ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, 5 నిమిషాలు పాప కనిపించకపోయేసరికి అంజలమ్మ గారు అంత కంగారు పడిపోయారంటే ఇక మీరు రోజు కలిశారంటే మీ విషయం తెలిసిపోతుంది. అసలు మొదలైందే ఇప్పుడు, అప్పుడే ఎలా తెలిసిపోతుంది? ఆ ఇంట్లో అందరి గురించి పూర్తిగా తెలుసు. ఇప్పుడు నేను అనుకున్నది మొదలు పెట్టడానికి ఆ పాపే శ్రీకారం చుడుతుంది. ఆ ముష్టి బొమ్మ ఎక్కడుందో తెలుసుకోవడానికి సిరి రేపు నా దగ్గరికి వస్తుంది.
సిరిని ఉపయోగించి నా పనిని మొదలు పెడతాను. అమ్మగారు, నాకెందుకో భయంగా ఉంది. అసలే అర్జున్ బాబుకి కోపం ఎక్కువ. ఈ విషయం తెలిస్తే తెలిసే అవకాశమే లేదు. ఒకవేళ తెలిస్తే అది నీ వల్లే తెలియాలి. మీరేంటో తెలిసా కూడా మిమ్మల్ని ఎలా మోసం చేస్తానమ్మగారు? గుడ్. నేనంటే భక్తి లేకపోయినా పర్లేదు, భయం ఉంది, అది చాలు. తీసుకో. ఇంకో ముఖ్యమైన విషయం, రేపు సిరి తనంతట తానే నా దగ్గరికి వస్తుంది. ఆ టైంలో ఎవ్వరూ అడ్డుపడకుండా చూడు. అలాగే అమ్మగారు. సిరి, నిన్న బొమ్మ ద్వారానే నా దగ్గరికి రప్పించుకునేలా చేస్తా. నువ్వెక్కడున్నావో చెప్పు హనీ, నేనే వస్తాను. నువ్వెక్కడున్నా సరే నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాను. నేను ఎక్కడున్నానో తెలియడం లేదు సిరి. పడకు, రేపు నీకోసం అన్నీ రెడీ చేసి పెడతాను. నువ్వెవ్వరికీ చెప్పకుండా మార్నింగ్ ఒక్కదానివే వచ్చేయ్. హనీ ఏదో ప్రాబ్లంలో ఉంది. వెంటనే ఈ విషయం మ్యాజిక్ ఆంటీకి చెప్పాలి.
సిరి సిరి అదేంటి సిరి అప్పుడే నిద్ర లేచిందా? ఇంత పొద్దునే లేచి ఎక్కడికి వెళ్ళింది? సాకి 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 ఏంటమ్మగారు? సిరి కిందకేమైనా వచ్చిందా? లేదమ్మగారు, పాప కిందికి రాలేదు, పైనే ఉంది. నీ మొహం అది అక్కడ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. సిరి 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 పూజ ఏమైనది వదినా? సిరిని చూసావా? చూడలేదే. అయినా ఏనాడో పాప ఉదయాన్నే నిద్ర లేవదు కదా. బెడ్రూమ్ లో కూడా సిరి లేదు. ఒకవేళ ఉద్యానవనంలో ఆటలాడుచున్నదేమో. నేను చూచి వచ్చేదను. ఎక్కడికి వెళ్ళుంటుంది? వదినా, సిరి కనిపించిందా? లేదు వదినా, ఇంటి బయట కూడా లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? వదినా, నువ్వేం కంగారు పడకు. సిరి తప్పకుండా తిరిగొచ్చును. ఒకసారంటే ఓకే, ఇలా పదే పదే వెళ్ళడం ఏంటి? అసలు మనకి చెప్పకుండా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ సిరికి ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకవేళ నా మీద కోపంతో ఎక్కడికైనా. వదినా, ఒకవేళ నువ్వన్నది నిజమైతే పాప నిన్నెలా తిరిగొచ్చినది? మరి మరి ఎక్కడికి వెళ్ళినట్టు పూజ? వదినా, నాకేలను ఆ బొమ్మను వెతుక్కుంటూ వెళ్ళిందా అని అనుమానంగా ఉన్నది. నా హనీ కనిపించట్లేదు కదా డాడీ. పాపం ఎక్కడ పడిపోయిందో అని వెతుక్కుంటూ వెళ్ళాను. అవును, ఆ బొమ్మ కోసమే వెళ్ళుంటుంది. వెంటనే ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పాలి. ఫోన్ చేయి. ఏమైంది? వదినా, నిన్న జరిగిన విధముగానే సిరి తిరిగొచ్చినేమోనని నాకు అనిపించుచున్నది. ఇప్పుడు ఈ విషయం అగ్రజనికి చెప్పి కంగారు పెట్టుట ఎలా? పాప విషయంలో నేను ఛాన్స్ తీసుకోలేను పూజ. వెంటనే మీ అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మను. ఈ లోపు నేను ఈ ఏరియా చుట్టుపక్కల వెతుకుతాను. సరే వదినా. హలో హలో అగ్రజ.
నీకోసమే వెయిట్ చేస్తున్నా. రా కూర్చో. ఇందాక నా హనీ నాకు కనిపించింది. అవునా? అవును, నిజంగా తనెక్కడో ఉండిపోయిందట. ఒక్కదాన్నే ఉండటానికి భయంగా ఉంది. త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళు అని చెప్పింది. ప్లీజ్, నా హనీ ఎక్కడుందో త్వరగా కనుక్కోవా? మనమే వెళ్ళి హనీని తీసుకొద్దాం. తప్పకుండా కనుక్కుంటా. రాత్రంతా నీకోసమే కష్టపడ్డాను. మొత్తం రెడీగా ఉంది. ఇప్పుడు నేను చెప్పినట్టు గుడ్ సోల్ని పిలుస్తాను. అది వచ్చి నీ హనీ ఎక్కడుందో ఈ క్రిస్టల్ బాల్లో చూపిస్తుంది. ఓకే. ఇంకో ముఖ్యమైన విషయం, నేను గుడ్ సోల్ని పిలిచాక నువ్వస్సలు భయపడకూడదు. భయపడితే ఏమవుతుంది? గుడ్ సోల్కి కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తుంది? నిన్ను చంపేస్తుంది. అమ్మో, నాకు భయం వేస్తుంది. అందుకే నా చెయ్యి పట్టుకో. ఏం జరిగినా సరే నా చెయ్యి మాత్రం వదలకు. అలాగే. ఏమైంది? నా హనీ కనిపించిందా? నీ హనీని కావాలనే నీ నుండి దూరం చేశారు. అయ్యో, అవునా? తను నీ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తోంది. అవును, నా హనీకి నేనంటే చాలా ఇష్టం. చూశాను, తను చాలా కసిగా ఉంది. నీ దగ్గరికి రావడం కోసం ఎంతమంది హెల్ప్ తీసుకుంటుందో మొత్తం చూశాను. అయితే నా హనీ ఎక్కడుందో తెలిసిపోయిందా? నా హనీ ఇప్పుడు ఏం చేస్తుంది? నీ దగ్గరికి రావడానికి ఒకరి కోసం ఎదురు చూస్తోంది. వాడి జీవితాన్ని ముగించబోతుంది.
మళ్ళీ సిరి కనిపించకపోవడం ఏంటి? నిజం అగ్రజ. ఉదయాన్నే వదిన సిరికి పాలివ్వడానికి గదిలోకి వెళ్ళింది. అప్పటికే గది తలుపులు తెరిచున్నాయట.